హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయలు 6,000 రూపాయల పెంపుతో పాటు ప్రస్తుతం వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, వృద్ధులు వీరందరికీ కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు చేయబోతున్నారు, కొత్త పెన్షన్లు ఎప్పుడు రావడానికి అవకాశం ఉన్నది అనే సమాచారం కూడా ఈ వీడియోలో మీకు తెలియజేయడంతో పాటు మహిళలు ఎవరైనా ఉంటే మహాలక్ష్మి 2,500 కూడా తీసుకోవాలని భావిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా మరి ఆ యొక్క హామీలు ఎప్పుడు అమలయ్యే అవకాశాలు ఉన్నాయనే సమాచారాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, మీ తోటి వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే మనందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే ప్రస్తుతం 2,000 రూపాయలు అందుకుంటున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, పలేరియా డయాలసిస్ మిత్రులందరికీ కూడా 4,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేశారు. కానీ అస్సలు పెన్షన్నే కరెక్ట్ తేదీలలో ప్రభుత్వం ఇవ్వట్లేదని చాలామంది మండిపడుతున్నారు. అయితే దీంతో పాటుగా 4,000 రూపాయల పెన్షన్ పొందుతున్న దివ్యాంగుల మిత్రులకు కూడా 6,000 ఇస్తామని గతంలో ప్రభుత్వం చెప్పింది. వీళ్ళకి కూడా అదే రీతిలో ఉంది. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి, అలాగే ఈ పెన్షన్లు ఎప్పుడు రావడానికి అవకాశాలు ఉన్నాయి అనే సమాచారాలు తెలుసుకుందాం. ఇందులో చూసుకుంటే మందకృష్ణ మాదిగ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో, నియోజకవర్గాలలో వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరికలను, సవాళ్లను విసురుతున్నారు. ఏకైక వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరో కాదు, మందకృష్ణ మాదిగ గారు. వారు చెప్తుంది ఏంటి అంటే, ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలలో నెరవేరుస్తాం, ప్రకటించిన ఏవైతే ఉన్నాయో అమలు చేస్తామన్నారో ఆ 6,000 రూపాయల పెన్షను, 4,000 పెన్షను తక్షణమే లబ్ధిదారులకు ఇవ్వాలని కోరుతూ ఆ అంశాలకు సంబంధించి వివిధ ప్రాంతాలలో ఇప్పటికే మీటింగులు నిర్వహించారు. అయితే తాజాగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఇది హైకోర్టు స్టే అనంతరం మళ్ళీ ఎన్నికల కోడ్ ఎత్తివేసిన నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకి సంబంధించి ఇకనైనా ఏమైనా అప్డేట్ అందిస్తుందా అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరొక 2 నుండి 3 నెలల వరకు కొత్త పథకాలను ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండకపోవచ్చు అని నిపుణులు అయితే అంచనా వేయడం జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు, అలాగే తదితర రేషన్ కార్డులకు సంబంధించిన పథకాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. కానీ కొత్త పథకాలను మాత్రం ప్రభుత్వం ఇప్పట్లో ప్రవేశపెట్టకపోవచ్చు అనే అంశాలు కూడా నిపుణులు అయితే భావిస్తున్నారు. 2026లోనే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మీకు తదుపరి వీడియోలో అందజేస్తాను కాబట్టి మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.